వెల్కమ్ బ్యాక్ మామ. ఫస్ట్లీ వెల్ డన్. పార్ట్ 9 దాకా వచ్చేసావు. ఇంకో 2 వీడియోస్లో కోర్స్ అయిపోతుంది. సో ఈరోజు ఈ వీడియోలో అసలు స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ యూజ్ ఏంటి, వాటిని ఎలా వాడతాం సి ప్రోగ్రామింగ్లో అనేది ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మామ ఫస్ట్ స్ట్రింగ్స్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ డేటా టైప్స్ అని ఆ వీడియోలో అనుకుంటా స్ట్రింగ్స్ అంటే ఏంటో చెప్పాను. స్ట్రింగ్స్ అంటే ఒక రకమైన డేటా టైప్ మామ. అది ప్రిమిటివ్ డేటా టైప్ కాదు, యూజ్ డిరైవ్డ్ డేటా టైప్ లాంటిదనమాట. సో సిలో ఈ స్ట్రింగ్స్ కోసం సపరేట్ డేటా టైప్ అనే లేదు. సో మీకు ఆల్రెడీ గుర్తుండొచ్చు, డేటా టైప్స్ వీడియో చూసుంటే. దానిలో నేనేమన్నాను, స్ట్రింగ్స్‌ని ఎలా స్టోర్ చేస్తాం? ఒక క్యారెక్టర్ అరే తీసుకొని క్యారెక్టర్స్‌ని మనం ఆ అరేలో పెట్టి స్టోర్ చేసుకొని మనం స్ట్రింగ్స్‌ని స్టోర్ చేస్తాం అని చెప్పాను కదా! సో స్ట్రింగ్స్ అనేది ఏ స్ట్రింగ్ ఇన్ సి ప్రోగ్రామ్ ఈజ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ టర్మినేటెడ్ విత్ ఎ నల్ క్యారెక్టర్. అంటే స్ట్రింగ్స్ కోసం మనకు సి ప్రోగ్రామింగ్‌లో సెపరేట్ డేటా టైప్ అనేది ఏం లేదు మామ. మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ వాడి స్ట్రింగ్స్‌ని కూడా స్టోర్ చేసుకుంటాం అనమాట. సేమ్ లైక్ ఎరేస్. ఎరేస్ అనేటిది ప్రిమిటివ్ డేటా టైప్ వాడి మనం ఎరేస్‌ని డిక్లేర్ చేసుకుంటాం కదా! సేమ్ ఇది కూడా అంతే. క్యారెక్టర్ ఎరే వాడి మనం స్ట్రింగ్ అంటే ఏంటి? ఒక వర్డ్ అయ్యుండొచ్చు, ఒక సెంటెన్స్ అయ్యుండొచ్చు. సో ఆ వర్డ్‌లోని సెంటెన్స్‌లోని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు విక్కీవర్స్ అన్నాను. వెల్కమ్ టు విక్కీవర్స్ అనేది ఒక స్ట్రింగ్. అంటే ఒక సెంటెన్స్. దానిలో వెల్కమ్‌లో WELCOME ఇలా 7 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. విక్కీవర్స్ అంటే 10 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఎలా స్టోర్ చేస్తాం? క్యారెక్టర్ అరేలో స్టోర్ చేస్తాం అనమాట. ఈ 7 + 10 ఈ మొత్తం 17 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా! దాన్ని మనం క్యారెక్టర్ అరే ఎలాగా పెట్టి మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. సేమ్ లైక్ మనకి ఎరేస్ ఎలా పెట్టుకున్నాం మనం, ఇంటిజర్ ఎరేస్ సైజ్ డిఫైన్ చేసి మనం కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఇచ్చుకున్నాం కదా! సేమ్ ఇది కూడా అంతే అనమాట. సైజ్ డిఫైన్ చేసుకోవచ్చు. సైజ్ లేకుండా డిఫైన్ చేసుకోకుండా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఏంటి ఈ క్యారెక్టర్స్ అన్నిటిని. సేమ్ మనకి లాస్ట్ వీడియోలో ఇంటిజర్ అరే, ఫ్లోట్ అరే ఇలాంటి అరేస్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఇది క్యారెక్టర్ అరేస్ అనమాట. స్ట్రింగ్స్ అంటే సింపుల్‌గా క్యారెక్టర్ అరే అని అర్థం. సో దీనిలో ఏంటంటే ఏ ఏ సీక్వెన్స్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ టర్మినేటెడ్ విత్ ఎ నల్ క్యారెక్టర్. నల్ క్యారెక్టర్ చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా! /0 అనేది అది నల్ క్యారెక్టర్ అనమాట. సో మీరు స్ట్రింగ్ ఎప్పుడైనా స్టోర్ చేసినప్పుడు సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా! అది స్టోర్ చేసినప్పుడు ఎండ్‌లో మనం ఈ నల్ క్యారెక్టర్ అనేది పెడతాం అనమాట. పెట్టినప్పుడు కంపైలర్ ఎప్పుడైతే ఈ నల్ క్యారెక్టర్ దగ్గరికెళ్ళిందో దానికి అర్థమైపోద్ది. ఓకే. ఈ స్ట్రింగ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఈ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఆ నల్ క్యారెక్టర్ దగ్గరికి ఎప్పుడైతే కంపైలర్ ఎళ్ళిందో ఇక్కడతో ఈ స్ట్రింగ్ అనేది లేకపోతే ఈ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమి లేదు అని అర్థమైపోద్దనమాట కంపైలర్. సో అక్కడితో ఇంకా స్టోరింగ్ ప్రాసెస్ అది మనం స్ట్రింగ్ స్టోర్ చేసుకుంటాం కదా! ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. సో కంట్రోల్ ఫ్లో అనేది దాని నెక్స్ట్ లైన్‌కి వచ్చేస్తుంది. సో ఇది. ద సి స్ట్రింగ్ ఈజ్ స్టోర్డ్ యాస్ ఎన్ అరే ఆఫ్ క్యారెక్టర్స్. మీకు ఆల్రెడీ ఇందాక నుంచి అదే కదా చెప్తున్నాను. సెపరేట్ డేటా టైప్ అనేది లేదు మనకి సిలో స్ట్రింగ్స్‌ని స్టోర్ చేసుకోవడానికి. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని మనం ఎరే క్యారెక్టర్‌లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది ఈ డయాగ్రామ్‌లో ఉన్నది స్ట్రింగ్ ఇన్ సి మామ. సేమ్ ఎరే ఎలా పనిచేస్తుందో స్ట్రింగ్స్ కూడా అలాగే ఉంటాయి. అంటే స్ట్రింగ్స్‌ని కూడా మనం ఎరేసే వాడతాం కాబట్టి 2 రిలేటెడ్‌గానే ఉంటాయి. సో ఎరేస్‌కి ఏ ఫంక్షన్స్ అయితే మనం చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో ఇండెక్సెస్ ఉంటాయి. వాట్సాప్ అవి కాంటాజియస్ మెమరీ లొకేషన్స్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. అంటే వెంటనే స్టోర్ అయ్యి ఉంటాయి అని చెప్పాను కదా! సేమ్ స్ట్రింగ్స్ కూడా అలాగే స్టోర్ అయ్యి ఉంటది. ఎందుకంటే ఎరే క్యారెక్టర్ కాబట్టి. సో ఇక్కడ ఈ గీక్స్ అనేది గీక్స్‌లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 5 క్యారెక్టర్స్ కదా! సో 0 నుంచి 4 ఇండెక్స్ వరకు స్టోర్ అవుద్దనమాట. లాస్ట్‌లో ఇక్కడ సెపరేట్ బ్లాక్ అనేది ఉంది. ఎందుకు? ఈ నల్ క్యారెక్టర్ అనమాట. ఆ నల్ క్యారెక్టర్ దీనిలో ఈ నల్ క్యారెక్టర్ అనేది స్టోర్ అయ్యి ఉంటది. సో ఎప్పుడైతే కంపైలర్ అనేది ఈ బాక్స్‌లోకెళ్ళిందో అక్కడ నల్ క్యారెక్టర్‌ని చూస్తుంది కదా! అక్కడితో ఇంకా ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోయి కంట్రోల్ ఫ్లో అనేది నెక్స్ట్ లైన్‌కి వచ్చేస్తుందన్నమాట. అండ్ ఇవన్నీ మీకు డైరెక్ట్
ఎగ్జాంపుల్స్ ప్రోగ్రామ్స్ చేశాను అనుకోండి, మీకు అర్థమైపోద్ది స్ట్రింగ్స్ అంటే ఏంటనేది. సో, ఫస్ట్ మొత్తం అంతా చెప్పేస్తాను. చెప్పేసి మీకు వన్ బై వన్ మీకు ప్రోగ్రామ్స్ అనేవి చెప్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. సేమ్ లాస్ట్ వీడియో మీకు అర్థమయ్యుంటే స్ట్రింగ్స్ కూడా మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సి స్ట్రింగ్ డిక్లరేషన్. అంటే స్ట్రింగ్ డిక్లరేషన్. డిక్లరేషన్ మీరు ఎలా డిక్లేర్ చేశారు? ఎరే డేటా టైపు, ఎరే నేము, ఆ ఎరేకి సైజ్ ఇవ్వాలి కదా! మనకు ఆ స్క్వేర్ బ్రాకెట్‌లో సైజు మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అది. సేమ్ సి స్ట్రింగ్ డిక్లరేషన్ కూడా అంతే. కాకపోతే స్ట్రింగ్ అనేది మనకి నార్మల్ ఎరేస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరేస్ ఉంటాయి. ఇంటిజర్ అయ్యుండొచ్చు, ఫ్లోట్ ఎరే అయ్యుండొచ్చు, డబుల్ ఎరే అయ్యుండొచ్చు, క్యారెక్టర్ ఎరే అయ్యుండొచ్చు. ఇలా డిఫరెంట్, లేకపోతే బూలియన్ ఎరే అయ్యుండొచ్చు. ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఎరేస్ ఉంటాయి కదా! కాకపోతే ఇక్కడ స్ట్రింగ్‌లో ఒకే ఎరే ఉంటుంది. క్యారెక్టర్ ఎరే. ఎందుకంటే స్ట్రింగ్స్ మనం వేరే దానిలో పెట్టలేం కదా! సో, క్యారెక్టర్, స్ట్రింగ్ నేమ్ అంటే ఆ స్ట్రింగ్‌కి మీరు ఏ నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో అది. ప్లస్ సైజ్, ఆ స్ట్రింగ్ యొక్క సైజ్. మీరు ఎన్ని సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది స్టోర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సైజ్ ఇచ్చేసి మీరు డిక్లేర్ అయితే చేసేస్తారు. అండ్ సి స్ట్రింగ్ ఇనిషియలైజేషన్. సేమ్ మీరు వేరే ఇనిషియలైజేషన్ ఎన్ని ఉన్నాయి? 4 టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా! విత్ సైజు, వితౌట్ సైజు. మీకు ఎరేలో అయితే 3 ఉంటాయి. ఎరేస్ కాన్సెప్ట్ లాస్ట్ టైం చెప్పినప్పుడు 3 చెప్పాను. దీనిలో 4 ఉంటాయన్నమాట. సో, అవేంటి? అసైనింగ్ ఏ స్ట్రింగ్ లిటరల్ వితౌట్ సైజ్. ఓకే. ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రోగ్రామ్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. అండ్ ఇప్పుడేం చేద్దాం? క్యారెక్టర్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్‌ని డిక్లేర్ చేస్తాను. సో, నేనేం చేస్తున్నాను? క్యార్. డేటా టైప్ క్యార్ కాబట్టి క్యార్. అండ్ స్ట్రింగ్ నేమ్ ఎస్టీఆర్ అని ఇచ్చేద్దాం. డిఫరెంట్ నేమ్స్ వద్దు, ఎస్టీఆర్ అని ఇచ్చేస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్ట్రింగ్ స్టోర్ చేద్దాం అనుకున్నాం? విక్కీ వర్డ్స్ అనే స్ట్రింగ్ స్టోర్ చేద్దాం అనుకున్నాం. సో, విక్కీ వర్డ్స్‌కి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 10 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో, నేను ఇక్కడ 11 అని ఇస్తాను అనమాట. 11 అని ఎందుకు ఇచ్చానంటే లాస్ట్‌లో నల్ క్యారెక్టర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ టర్మినేటెడ్ విత్ ఏ నల్ క్యారెక్టర్ అన్నాను కదా! సో, మీరు ఒక స్ట్రింగ్ ఒక 10 క్యారెక్టర్స్ గాని, 20 క్యారెక్టర్స్ గాని స్ట్రింగ్ మీరు ఇద్దాం అనుకుంటే దానికన్నా 1 ఎక్స్‌ట్రా సైజ్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 క్యారెక్టర్స్ ఉన్న స్ట్రింగ్‌ని మీరు స్టోర్ చేద్దాం అనుకుంటే మీరు 11 ఇవ్వాలి. ఎందుకంటే నల్ క్యారెక్టర్ కూడా స్ట్రింగ్‌కి అపెండ్ అయిపోయి ఉంటుంది. సో, అది ఒక క్యారెక్టరే. దానికి ఒక ఒక ఇండెక్స్ అనేది ఉంటుంది. దానికి ఒక అడ్రెస్ అనేది ఉంటుంది స్టోరేజ్‌లో. సో, 11 ఇవ్వాలన్నమాట మీరిప్పుడు. 11 ఇవ్వకపోతే ఏమవుద్ది మామ అంటే మీకు ఎగ్జాంపుల్‌లో నేను చెప్తాను అది ఏమవుద్దనేది. సో, ఇది స్ట్రింగ్ డిక్లరేషన్ మామ. ఓకేనా? ఇది డిక్లరేషన్. సో, మనది ఫస్ట్‌ది ఏంటి? ఇనిషియలైజేషన్‌లో అసైనింగ్ ఏ స్ట్రింగ్ లిటరల్ వితౌట్ సైజ్. అంటే ఈ సైజ్ లేకుండా, ఈ 11 అనే సైజ్ లేకుండా నేను జస్ట్ నార్మల్‌గా అలా బ్లాంక్ వదిలేసి నేను డిక్లేర్ అనేది చేసేయొచ్చనమాట. సో, డబుల్ కోట్స్‌లో స్ట్రింగ్ ఎప్పుడు స్టోర్ చేయాలి? సో, ఇక్కడ చూసారా? %s అనే ఫార్మాట్ స్పెసిఫైయర్ వాడి నేను str ప్రింట్ చేస్తే మనం స్టోర్ చేసిన విక్కీ వర్డ్స్ అనే వర్డ్ అది స్ట్రింగ్ అనేది స్టోర్ అయిన స్ట్రింగ్ అనేది మనం ప్రింట్ చేసుకున్నాం అన్నమాట. సో, ఇదొక వే ఆఫ్ ఇనిషియలైజేషన్ మామ. వితౌట్ సైజ్ పెట్టుకొని కూడా మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సేమ్ ఎరేస్ లాగే. అండ్ నేను చెప్పాను కదా! స్ట్రింగ్స్ అండ్ ఎరేస్ సేమే ఉంటాయి. ఎందుకంటే స్ట్రింగ్ అనేది కూడా క్యారెక్టర్ ఎరే. సో, ఎరేస్ ప్రాపర్టీస్ అన్నీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు ఇది కూడా సేమ్ అలాగే కదా ఫంక్షన్ అవుద్ది. అండ్ అసైనింగ్ ఏ స్ట్రింగ్ లిటరల్ విత్ ఏ ప్రీ డిఫైన్డ్ సైజ్. అంటే మీకు ఇందాక చెప్పాను కదా! ఇక్కడ నేను ఏమన్నా ఒక స్ట్రింగ్ స్టోర్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ సైజ్ అనేది మనం మెన్షన్ చేసి మనం స్ట్రింగ్ అనేది స్టోర్ చేయాలి అని చెప్పాను కదా! సో, ఇదనమాట. ఇలా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 10 ఇస్తాను. ఇక్కడ చూసారా? మనకి లాస్ట్‌లో చిన్న ఎర్రర్ అనేది, అంటే ఎర్రర్ కాదు అది, ఒక క్యారెక్టర్ అనేది ప్రింట్ అయింది. డాట్ # అని ప్రింట్ అయింది చూసారా? ఎందుకు?
మనకి ఈ వికీవర్స్ అనేది ఈ వికీవర్స్ సైజ్ అనేది 10 అండ్ నేను వికీవర్స్ అనేది ప్రింట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి నేను 10 అనేది ఇచ్చాను నేను స్ట్రింగ్ సైజ్ ప్రింట్ చేశాను, ప్రింట్ అయిపోయింది. సో ఎక్కడ అనేది త్రో చేయలేదు. కాకపోతే లాస్ట్లీ స్పెషల్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అయింది. ఎందుకు? మనం లాస్ట్లో నల్ క్యారెక్టర్ అనేది మనం ఇక్కడ నల్ క్యారెక్టర్కి మనం సైజ్ డిఫైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ నల్ క్యారెక్టర్ అనేది అపెండ్ అవ్వద్దు స్ట్రింగ్కి. సో కంపైలేషన్ ప్రాసెస్ కంపైలర్కి తెలియదు, అంటే ఇంకా స్ట్రింగ్ ఏమైనా వస్తుందేమో అన్న ఇది మీద ఉండిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది. సో మనకి ఇక్కడ ఈ క్యారెక్టర్ అనేది ప్రింట్ అయింది. సో ఎప్పుడైనా సరే మనం ఒక స్ట్రింగ్ అంటే ఒక సైజ్ ఒక వాల్యూ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట నల్ క్యారెక్టర్ కోసం. సో ఇప్పుడు నార్మల్గా ప్రింట్ అని చూసారా, ఇదన్నమాట. అసైనింగ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ విత్ సైజ్, అసైనింగ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ వితౌట్ సైజ్. ఏమీ లేదు, మనం ఇప్పుడు జస్ట్ ఇలా డబుల్ కోట్స్ పెట్టేసి వికీవర్స్ అనే స్ట్రింగ్ ఇచ్చేసాను కదా, జస్ట్ వర్డ్ కొట్టేసాను కదా. నేనేమన్నాను, స్ట్రింగ్ అనేది క్యారెక్టర్ అరే అన్నాను. సో క్యారెక్టర్ అరేలో మనకి అరేస్లో ఎలా వాల్యూస్ అనేది ఎలా స్టోర్ అవుతాయి, కామా సపరేటెడ్ వాల్యూస్ అని చెప్పాను కదా, అంటే 1, 2, 3, 4 కానీ 1.5, 2.1, 3.1, 3.2 ఇలా కామా సపరేటెడ్ వాల్యూస్ కదా అవన్నీ. సో అరే అనేది మనం అలాగే కదా ఇనిషియలైజ్ చేస్తాం. సో అలా ఎరేస్కి ఇనిషియలైజ్ చేసినప్పుడు మన క్యారెక్టర్స్ కూడా అలాగే ఈ స్ట్రింగ్ అరే అంటే ఈ క్యారెక్టర్ అరే కూడా మనం అలా అసైన్ చేయొచ్చు కదా వర్డ్ అనేది. సో అదనమాట అసైనింగ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ విత్ సైజ్ అండ్ వితౌట్ సైజ్. అంటే ఒక అరే ఫార్మాట్లో మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చు స్ట్రింగ్ అని. సో దీనిలో స్టోర్ చేసేటప్పుడు మనం సింగిల్ కోట్ వాడతాం. సింగిల్ కోట్ సో పెద్దదొద్దు, జస్ట్ విక్కీ అని రాస్తాను. మీకు విక్కీ అండ్ నల్ క్యారెక్టర్ ఇది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో విక్కీ అన్నాను కాబట్టి ఇక్కడ 6 ఇస్తాను అండ్ ప్రింట్ చేస్తున్నాను. విక్కీ అనేది ప్రింట్ అయింది. నేను ఏం చేస్తాను, 5 ఇక్కడ సైజ్ 5 ఇచ్చాను. ప్రింట్ చేస్తే ఈ లాస్ట్లో ఆ నల్ క్యారెక్టర్కి అంటే చూడండి వార్నింగ్ ఎక్సెస్ ఎలిమెంట్స్ ఉందా, ఇలా అయినా ఎక్సెస్ ఎలిమెంట్స్ ఇన్ ఎరే ఇనిషియలైజర్. అంటే ఇక్కడ సైజ్ 5 ఇచ్చి నేను ఇక్కడ ఎరేలో ఎన్ని ఇచ్చాను, నేను 6 ఎలిమెంట్స్ ఇచ్చాను. సో ఎక్కువ ఇవ్వకూడదు. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ నల్ క్యారెక్టర్ తీసేద్దాం అనుకుంటున్నాను. తీసేస్తే ఏమవుద్ది, లాస్ట్ టైం మనకి ఎర్రర్ వచ్చింది కదా స్పెషల్ క్యారెక్టర్ అనేది, అది ప్రింట్ అవుద్ది అన్నమాట. సో అందుకు ఎప్పుడైనా సరే మీకు గుర్తుండాలి, మనం ఏదైనా ఒక స్ట్రింగ్ని స్టోర్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ స్ట్రింగ్ సైజ్ కన్నా +1 ఆ సైజ్ అనేది మనం ఇవ్వాలి. ఎందుకంటే నల్ క్యారెక్టర్ అనేది అపెండ్ అవుద్ది ఆటోమేటిక్గా, కంపైలర్ తెలియాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఇలాగైనా ఇవ్వచ్చు, లేదంటే సింపుల్గా ఇక్కడ అసలు ఏ సైజ్ అవుతుంది మాకు ఆ సైజులు అయ్యి మాకు ఎందుకు మావా, ఒకవేళ చిన్న వర్డ్స్ అయితే నాకు తెలుస్తుంది మావా, నేను ఆ క్యారెక్టర్స్ అది లెక్క పెట్టేసుకొని +1 చేసి నేను సైజ్ ఇచ్చేస్తాను. అది పెద్ద క్యారెక్టర్స్ ఒక పారాగ్రాఫ్ నేను స్టోర్ చేద్దాం అనుకుంటే నేను ఆ క్యారెక్టర్స్ అనేవి లెక్క పెట్టుకోలేను కదా అన్నప్పుడు మనం సింపుల్గా సైజ్ తీసి అసైన్ చేసేస్తాం అన్నమాట. సైజ్ లేకుండా ఇనిషియలైజ్ చేస్తాం. సో సింపుల్, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. స్ట్రింగ్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఇంతే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. ఇప్పటికి 60 సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ అనేది ఇస్తాను నేను. అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లింక్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హౌ టు రీడ్ స్ట్రింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం కదా సింపుల్గా, మనం ఏ స్ట్రింగ్ కావాలంటే ఆ స్ట్రింగ్ ఇక్కడ ఇచ్చేసి మనం స్ట్రింగ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. అలా కాదు మనం
ఈ మనం వేరియబుల్స్ యూజర్ నుంచి తీసుకుంటున్నాం కదా, కన్సోల్ నుంచి తీసుకుంటున్నాం స్కాన్ఎఫ్ వాడి. ఈ స్ట్రింగ్ కూడా అలాగే మనం తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. తీసుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు. సింపుల్గా సేమ్ మనం ఇనిషియలైజేషన్లో 4 టైప్స్ ఉన్నాయి కదా, ఆ 4 టైప్స్లో మీరు ఏదో ఒక టైప్ వాడుకుని మనం ఇదైతే తీసుకోవచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ 11 ఇచ్చి స్కాన్ఎఫ్ వాడి ఫార్మాట్ స్పెసిఫైయర్ వాడి కొన్ని str అని ఇస్తాను అనుకున్నా. ఇప్పుడు నేనేం చేస్తాను, ప్రింట్ చేసేద్దాం. సో రన్ చేద్దామా. అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ రన్ చేసేసాను. చేస్తే ఇక్కడ రన్ అవుతుంది. నేను ఏం చేస్తా, విక్కీ వర్స్ అని చెప్పి నేను ఎంటర్ కొట్టాను అనుకోండి, విక్కీ వర్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా కాదు, ఇంకొక పని చేస్తాను. ప్రింట్ఎఫ్ వాడి ఎంటర్ స్ట్రింగ్ అంటాను. ఎంటర్ స్ట్రింగ్. ఓకే, ఇక్కడ సేమ్ ప్రింట్ఎఫ్ అవసరం లేదు. ఎంటర్ స్ట్రింగ్ ఈస్ ఇక్కడ స్లాష్ అని పెడితే అంత ఓకే. సారీ. సో రన్ చేద్దాం. ఎంటర్ స్ట్రింగ్ అని వచ్చింది. ఇక్కడ నేను విక్కీ వర్స్ అని ఇచ్చాను. సారీ, రన్ కొట్టేసాను. విక్కీ వర్స్. ఇక్కడ చూడండి, ఎంటర్ స్ట్రింగ్ సేమ్ మనం కన్సోల్ నుంచి స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. సేమ్ స్కాన్ఎఫ్ వాడి కన్సోల్ నుంచి స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. ఎంటర్ స్ట్రింగ్ అని చెప్పి మనం కావాల్సిన స్ట్రింగ్ అనేది ఎంటర్ చేసుకున్నాం. అండ్ ప్రింట్ఎఫ్ వాడి ఎంటర్డ్ స్ట్రింగ్ అనేది మనం ప్రింట్ చేసుకున్నాం. ఇక్కడితో ఓకే కదా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్. సేమ్ అదే దాన్ని విక్కీ, ఇక్కడ విక్కీ అండ్ వర్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది అన్నమాట. తీసేద్దాం అక్కడి నుంచి. విక్కీ వర్స్. చూడండి ఇప్పుడు ఏమైంది, విక్కీ వైట్ స్పేస్ వర్స్ ఇచ్చాను, అంటే స్పేస్ ఇచ్చి వర్స్ ఇచ్చాను. కాకపోతే నేను ప్రింట్ చేసినప్పుడు విక్కీ అని మాత్రమే ప్రింట్ అయింది. ఎందుకు? సో ఎప్పుడైతే కంపైలర్ ఆ వైట్ స్పేస్ దగ్గరికి వెళ్తుందో, ఆ వైట్ స్పేస్ అనేది కంపైలర్కి ఒక నల్ క్యారెక్టర్ లా మనం. సో అక్కడితో అనేది ఆగిపోతుంది అనమాట. ఆ స్టోరేజ్ ప్రాసెస్ కానీ ఇనిషియలైజేషన్ ప్రాసెస్ కానీ ఏదైతే ఉందో అది అక్కడితో ఆగిపోతుంది. ఆగిపోయి ఆ వైట్ స్పేస్ ముందున్న క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అనమాట. స్టోర్ చేసుకుని ప్రింట్ చేసినప్పుడు మనకు ఆ వైట్ స్పేస్ ముందున్నవి మాత్రమే ప్రింట్ అవుతాయి. అర్థమైందా? సో ఆ వైట్ స్పేస్ అనేది నల్ క్యారెక్టర్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను నల్ క్యారెక్టర్ ఎందుకు ఉండాలి, దీనికోసమే ఉంటుంది అన్నమాట. సో ఆ వైట్ స్పేస్ అనేది సింపుల్ గా నల్ క్యారెక్టర్. అది ఆ వైట్ స్పేస్ దగ్గర ఎప్పుడైతే వెళ్ళిందో ఇంకా అక్కడితో ఆ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. సో దీనికోసం ఏం చేయాలి, మనం ప్రతిసారి మొత్తం ఈ విక్కీ వర్స్ కాబట్టి సింపుల్ గా ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు, ఐఎమ్ వెల్ ఎవర్మా కానీ హౌ ఆర్ యూ, ఇలాంటి డిఫరెంట్ సెంటెన్స్ ఇచ్చేటప్పుడు మొత్తం కలిపేస్తే యూజర్ చదవడానికి చాలా చిరాకు ఉంటుంది. వాడికి తెలియదు అసలు ఎవడరా ఇది రాసింది అనుకుంటాడు కదా. సో ఖచ్చితంగా మనం ఈ వైట్ స్పేసెస్ అనేది వాడతాం యూజర్ రీడబిలిటీ కోసం. కాకపోతే వైట్ స్పేస్ వచ్చినప్పుడు మనకి ఆ వైట్ స్పేస్ ముందున్నది మాత్రమే ప్రింట్ అవుతుంది. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తావు? సింపుల్ మా, దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం సింపుల్ గా fgets అనే ఒక మెథడ్ ని వాడతారు. సో ఆ fgets అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుద్ది అంటే, నేను ఇప్పుడు మీకు డైరెక్ట్ ప్రోగ్రామ్ కొట్టేస్తాను.
మీకు ప్రోగ్రామ్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది ఎలా వర్క్ అవుతుంది. అప్డేట్స్ అనేది సింపుల్ ముందే చెప్పేసిన. అప్డేట్స్ అనేది ఆల్టర్నేటివ్ వెర్షన్ ఆఫ్ స్కాన్ఎఫ్ అన్నమాట. సో ఇలాంటి స్ట్రింగ్ కేసెస్ కోసం మనం అప్డేట్స్ అనేది వాడతాం. ఈ స్కాన్ఎఫ్ అనేది ఇప్పుడు స్కాన్ఎఫ్ ద్వారా మనం వికీ వర్డ్స్ అనేది ప్రింట్ చేసినప్పుడు మధ్యలో వైట్ స్పేస్ వస్తే ఆ వైట్ స్పేస్ కన్నా ముందున్న స్ట్రింగ్ స్టోర్ చేసి మాత్రమే మనకు ప్రింట్ చేస్తుంది కదా. సో దీని ఆల్టర్నేటివ్ వెర్షన్ అప్డేట్స్ వాడతాం. ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడానికి మనం అప్డేట్స్ అనేది వాడతాం అనమాట. సో అది ఎలా అంటే మీకు ఆల్రెడీ డైరెక్ట్ కోడ్ కొట్టేస్తాను. నేను ఇక్కడ ఒక మ్యాక్స్ అనే వేరియబుల్ని అంటే ఒక మ్యాక్స్ అనే దాన్ని 50 అనే దాన్ని అసైన్ చేశాను అనమాట. అంటే మ్యాక్స్ అనే వేరియబుల్ అనుకోండి. మ్యాక్స్ అనేది ఒక వేరియబుల్ నేమ్. దానికి నేను వాల్యూ ఏమి అసైన్ చేశాను, 50 అనే వాల్యూ అసైన్ చేశాను. సో దాన్ని డిఫైన్ పెట్టి వాడేసాను అనమాట. సో ఆ మ్యాక్స్ నేను ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇంకా ఎక్కడ వాడినా సరే ఆ మ్యాక్స్ వాల్యూ అంటే 50 అవుతుంది. అండ్ సో నేను ఇక్కడ STR దానిలో మ్యాక్స్ ఇచ్చాను అంటే ఇప్పుడు ఆ STR సైజ్ అంతా 50 అనమాట. అర్థమైందా? నేనేం చేస్తానంటే ఇక్కడ F తీసేసి gets STR max stdin. Okay, and then అర్థం అవ్వాలంటే సారీ సో మనం fgets వాడాం కాబట్టి printf అనేది వాడలేము. మనం fgets వాడాం కాబట్టి puts వాడాలన్నమాట. సో gets ఫంక్షన్ ఎప్పుడైనా వాడినప్పుడు మనం puts ఫంక్షన్ అనేది వాడతాం. సో gets అనేది సేమ్ scanf లాగే gets అనేది కన్సోల్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి, puts అనేది ఆ ఇన్పుట్ ని మళ్ళీ కన్సోల్ మీద ప్రింట్ చేయడానికి. సో ఇది సో మనం ఇక్కడ scanf వాడలేదు, సో printf అనేది వాడలేదు. సో ఇప్పుడు మనం గెట్స్ వాడాం కాబట్టి puts అనే ఫంక్షన్ వాడుతాం అన్నమాట సేమ్ ప్రింట్ చేయడానికి. puts str. సో అంత ఓకే కదా మా పెట్టలేదు. ఇప్పుడు వర్డ్స్ చూసారా, ఇప్పుడు వైట్ స్పేస్ కూడా ప్రింట్ అయింది. ఇక్కడ fgets అండ్ puts వాడినప్పుడు మనకు వైట్ స్పేస్ కూడా ప్రింట్ అయింది. ఎలా అంటే ఇది fgets యొక్క సింటాక్స్ సో fgets అనే ఫంక్షన్ లో ఈ 3 మనం ఖచ్చితంగా వాడాలి. ఓకేనా? సో ఈ 3 ఏంటి, మనకి ఈ 3 బయటికి నార్మల్ గా వేరియబుల్స్ లాగా కనిపిస్తాయి కానీ అవి ఒక పాయింటర్ వేరియబుల్స్ అనమాట. అవి పాయింటర్స్. సో పాయింటర్స్ ఏంటి, ఈ ఫస్ట్ ఈ స్ట్రింగ్ ఉంది కదా, ఇది స్ట్రింగ్ పాయింటర్ అనమాట. స్ట్రింగ్ పాయింటర్ అంటే మీరు ఒక స్ట్రింగ్ స్టోర్ చేసినప్పుడు పాయింటర్ మనం ఏం చేస్తాం, ఒక వేరియబుల్ ఒక అడ్రస్, ఒక క్యారెక్టర్ అడ్రస్ కానీ ఒక వేరియబుల్ అడ్రస్ కానీ మనం స్టోర్ చేయడం కదా పాయింటర్ వాడతాం. అండ్ ఇప్పుడు ఇది స్ట్రింగ్ పాయింటర్. ఏ స్ట్రింగ్ పాయింటర్ ఇది, ఈ స్ట్రింగ్ అంటే ఈ మనం పైన ఒక స్ట్రింగ్ అని డిక్లేర్ చేసాం కదా, ఆ స్ట్రింగ్ పాయింటర్ అనమాట ఇది. సో ఎప్పుడైతే మనం వాల్యూ ఇస్తామో, ఈ విక్కీ వర్డ్స్ అని వాల్యూ ఇచ్చామో, ఆ వీకో అడ్రస్, ఐకో అడ్రస్, సీకో అడ్రస్, కేకి వైకో అడ్రస్ అండ్ ఆ వైట్ స్పేస్ కూడా ఒక అడ్రస్ ఉంటుంది కదా, మరి పాయింటర్ ఆ వైట్ స్పేస్ కూడా పాయింట్ చేస్తుంది, దానికి కూడా అడ్రస్ ఉంటుంది కదా. సో ఈ స్ట్రింగ్ పాయింటర్ అనేది దానికి పాయింట్ చేస్తుంది అనమాట. అండ్ ఇది సైజ్, ఆ స్ట్రింగ్ యొక్క సైజ్ అంతవరకు ఉండాలి అంటే ఆ సైజ్ని పాయింట్ చేస్తుంటుంది ఇది. సో దానికన్నా లిమిట్ ఎక్సీడ్ అయినప్పుడు మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది ఇది. సో దానికోసం సైజ్ డిఫైన్ చేస్తాం మనం ఇక్కడ.
అండ్ ఇది స్టాండర్డ్ ఇన్పుట్, ఇదో ఫంక్షన్ ఇది. సో మనం సింపుల్ stdio.h ఉంది కదా, హాష్ ఇంక్లూడ్ stdio.h, అదేంటి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ. ఇది stdin స్టాండర్డ్ ఇన్పుట్ అంటే యూజర్ ఇన్పుట్ ఇస్తాడు కదా, మరి యూజర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ fgets లోకి ఇన్పుట్ వెళ్ళాలి కదా, వెళ్ళాలంటే ఒక ఇన్పుట్ ఫంక్షన్ అనేది వాడాలి కదా. సో ఇక్కడ ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడి మన fgets దానిలోకి ఇన్పుట్ అనేది స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో అది fgets అనేది ఇలా వర్క్ అవుతుంది మనం ఇన్పుట్స్. సో fgets వాడాం కాబట్టి మరి fgets లో స్టోర్ అయిన స్ట్రింగ్ ని మనం ప్రింట్ చేయాలి కదా. సో మనం ఇక్కడ పుట్స్, సింపుల్ గా పుట్స్ ఇచ్చి స్ట్రింగ్ నేమ్ ఇచ్చేస్తే అయిపోతుంది, వైట్ స్పేస్ కూడా ప్రింట్ అయిపోతుంది. సో ఇంతే మనది. అండ్ సో రీడింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ విత్ వైట్ స్పేసెస్, వితౌట్ వైట్ స్పేసెస్, మీకు ఈజీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ స్టాండర్డ్ సి లైబ్రరీస్ అంటే మనకి స్ట్రింగ్స్ లో కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటాయి మనం, అంటే ఫంక్షన్ లైక్ ఇవి ఉన్నాయి కదా, స్ట్రింగ్ strlen, strcpy అంటే strlen అంటే స్ట్రింగ్ లెంత్, strcpy అంటే స్ట్రింగ్ కాపీ, strcpm అనేది అంటే స్ట్రింగ్ కంపేర్, strcat అంటే స్ట్రింగ్ కాంకాట్. ఇవేంటో చూద్దాం ఇప్పుడు. ఈ strlen అనేది మనకు స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది ఇస్తుంది మనం. ఓకే, అర్థమైందా? స్ట్రింగ్ లెంత్ మనం ఇప్పుడు ఒక స్ట్రింగ్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా తీసేద్దాం, అంతా తీసేసి సేమ్ క్యాప్ str వితౌట్ సైజ్ ఇచ్చి మనం సింపుల్ గా వికీవర్స్ అని చేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను, int length equal to strlen వాడి str. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే printf సేమ్ length of string is percentile d. ఇక్కడ percentile d ఎందుకంటే లెంత్ మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి లెంత్ gth. సో అంతా ఓకే కదా. చూసారా, లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఇస్ 10. ఇక్కడ వికీవర్స్ ఎన్ని ఉన్నాయి, 10 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో మన స్ట్రింగ్ లెంత్ వాడినప్పుడు 10 అనేది ప్రింట్ చేస్తుంది అన్నమాట, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్. మీరు అదేంటి మనం ఇనిషియలైజ్ చేసేటప్పుడు +1 కదా ఇనిషియలైజ్ చేస్తాం సైజు. సో ఆ సైజు మనకి ఆ సైజులో ఉన్న నెంబరే కావాలి కదా. అంటే ఇప్పుడు ఇక్కడ వికీవర్స్ నేను ఇప్పుడు సైజ్తో ఇనిషియలైజ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ లైన్ 11 అనేది ఇవ్వాలి. అండ్ నేను రన్ చేస్తాను, ఇప్పుడు రన్ చేసినప్పుడు 10 వచ్చింది. అదేంటి మరి ఇక్కడ సైజ్ అనేది 11 ఇచ్చో, ఇక్కడ ప్రింట్ చేస్తే 10 వచ్చింది. ఎలా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ లాస్ట్లో ఉండేది నల్ క్యారెక్టర్ అనమాట, అంటే వైట్ స్పేస్. ఆ వైట్ స్పేస్ దగ్గరికి ఎప్పుడైతే కంపైలర్ వెళ్ళిందో అది ఆ వైట్ స్పేస్ని స్టోర్ చేసుకోవాలి. ఆ వైట్ స్పేస్ కన్నా ముందున్నవి మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు 11th క్యారెక్టర్ దగ్గర 11th క్యారెక్టర్ అనేది వైట్ స్పేస్ అనుకున్నాం, దానికన్నా ముందు 10 క్యారెక్టర్సే కదా. సో అవి మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అనమాట, అందుకు మనకు 10 అనేది ఇస్తుంది. str కాపీ అని ఏం లేదు, దీనిలో మనం 2 స్ట్రింగ్స్ అనేది ఇస్తాం అనమాట. స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 అని ఇస్తాం. సో అది ఏం చేస్తుందంటే స్ట్రింగ్ 2లో ఉన్న వాల్యూస్ ని స్ట్రింగ్ 1లో కాపీ చేస్తుంది అనమాట. అక్కడ స్ట్రింగ్ 1లో ఉన్న స్ట్రింగ్ అనేది మారిపోయి స్ట్రింగ్ 2లో ఏ స్ట్రింగ్ అయితే ఉందో అది స్ట్రింగ్ 1కి అసైన్ అయిపోతుంది. సో మీకు అర్థం అవ్వాలంటే str ఇది str1 పెట్టుకున్నాం. ఇక్కడ వికీ
str2 పెట్టి ఇక్కడ వర్స్ పెడుతున్నాను. సో నేను ఏం చేస్తాను, str కాపీ చేస్తున్నాను. str1 str2 printf ఫార్మాట్ స్పెసిఫైయర్ స్ట్రింగ్ కి. సో నేను ఏమన్నాను, స్ట్రింగ్ 2లో ఉన్న వాల్యూస్ అంటే స్ట్రింగ్ 2లో ఉన్న స్ట్రింగ్ 1లోకి కాపీ అయిపోతుంది అని చెప్పాను కదా. సో అది అవుతుందా లేదా అని చూడడానికి మనం స్ట్రింగ్ 1ని ప్రింట్ చేద్దాం. చూసారా, ఇప్పుడు స్ట్రింగ్ 2లో వర్స్ అని ఉంది, స్ట్రింగ్ 1లో విక్కీ అని ఉంది. నేనేమన్నా స్ట్రింగ్ 2లో ఉన్న వాల్యూస్ స్ట్రింగ్ 1లోకి కాపీ అయిపోతాయి. అంటే ఇక్కడ ఈ వర్స్ అనేది ఇక్కడికి కాపీ అయిపోతుంది. సో ఈ విక్కీ అనేది పోయి వర్స్ అనే న్యూ స్ట్రింగ్ 1కి అసైన్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే నేను ప్రింట్ చేశానో అక్కడ విక్కీ ప్లేస్ లో వర్స్ అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఇది మా స్ట్రింగ్ కంపేర్ అనేది, స్ట్రింగ్ కాపీ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ కంపేర్. మా ఈ strcmp అని ఉంది కదా, దాన్ని స్ట్రింగ్ కంపేర్ అంటారు అనమాట. సో సేమ్ దీనిలో కూడా మనం 2 స్ట్రింగ్స్ అనేది ఇస్తాం. ఒకవేళ 2 స్ట్రింగ్స్ రెండు స్ట్రింగ్స్ కూడా సేమ్ అయితే, అంటే రెండాట్లో ఒకే స్ట్రింగ్ అనేది స్టోర్ అయ్యి ఉంటే మనకు ఆన్సర్ అనేది 0 ఇస్తుంది. ఒకవేళ 2 0 కాదనుకోండి, సారీ 2 సేమ్ కాదనుకోండి, ఆన్సర్ డిఫరెంట్ వాల్యూ అనేది ఇస్తుంది అనమాట. సేమ్ అయితే మాత్రమే 0 ఇస్తుంది. సో సేమ్ ఇదే పెట్టుకుందాం. సో ఇక్కడ జీరోస్ ఏదో ప్రింట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే strcmp కదా. ఓకేనా, అంతా ఓకే. ఓకే, ఇక్కడ 4 ప్రింట్ అయింది ఎందుకంటే 2 సేమ్ కాదు కాబట్టి. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం, 2 ఒకటి ఇచ్చుకుందాం. 2 విక్కీ అని ఇచ్చాను, 0 ప్రింట్ అయింది. సో 2 ఒకటి కాబట్టి ఆల్రెడీ చెప్పాను కదా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 ఒకటైతే 0 ప్రింట్ చేస్తుంది, 2 డిఫరెంట్ అయితే 1 ప్రింట్ చేస్తుంది. బులియన్ వాల్యూస్ లో కాదు మా ఇది. ఒకటి సేమ్ అయితే మాత్రమే 0 ప్రింట్ చేస్తుంది, సేమ్ కాకపోతే దాని ఇష్టం వచ్చిన వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఒక చోట ఇందాక 4 ప్రింట్ చేసింది, ఇప్పుడు -4 ప్రింట్ చేసింది. సో రెండో వర్స్ ఇచ్చున్నాం, 0 ప్రింట్ అయింది. ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ క్యాట్ అంటే స్ట్రింగ్ కాంకాట్ అనమాట. ఇదేం లేదా, దీనిలో కూడా 2 స్ట్రింగ్స్ అనేది ఇస్తాం. సో ఇది ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ 1ని స్ట్రింగ్ 2తో కాంకాట్ చేసేస్తుంది, అంటే 2 కలిపేస్తుంది. స్ట్రింగ్ 1 తీసుకొని స్ట్రింగ్ 2 కలిపేసి మనకి రిజల్ట్ అంటే అనేది స్ట్రింగ్ 1లో స్టోర్ చేస్తుంది అనమాట. మీకు చెప్తాను. ఇప్పుడు విక్కీని పెడతాను. స్ట్రింగ్ 1 అనే విక్కీని వర్డ్స్తో కాంకాట్ చేసేసి, అంటే కలిపేసింది, విక్కీని వర్డ్స్ని కలిపేసి ఆ వాల్యూ ఎక్కడ స్టోర్ చేసింది, స్ట్రింగ్ 1లోనే స్టోర్ చేసింది అనమాట. సో ఇప్పుడు స్ట్రింగ్ 1 వాల్యూ అంతా విక్కీ కాదు, విక్కీ వర్డ్స్ అవుద్ది. సో విక్కీ వర్డ్స్ అనేది ప్రింట్ చేసింది అనమాట. ఇది స్ట్రింగ్ కాంకాట్. సో అండ్ ఇంకోటి చెప్పాలి. సో ఈ ఫంక్షన్స్ అన్ని మీరు ఈ str లెంత్, str కాపీ, str కాంపాక్ట్, ఈ కాంకాట్ ఇవన్నీ వాడాలంటే మనం ఇక్కడ string.h అనే లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకోవాలి మనం. ఇది stdio.h లో ఉండదు, ఈ string.h దానిలోనే ఉంటాయి అన్నమాట. సో ఈ స్ట్రింగ్స్ ఎప్పుడైనా మనం వాడినప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఈ string.h అనే లైబ్రరీని మనం ముందే ఇంక్లూడ్ చేసుకుంటే ఎక్కడనే త్రో చేయదు. సో ఈ వీడియోకి ఇంతే మా. నెక్స్ట్ వీడియో స్ట్రక్చర్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్. బై.